नमः ओं विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामिनिति नामिने। नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। ఇది పరమ పూజ్య భక్తి వికాస స్వామి వారు సెప్టెంబర్ 30వ తేదీన ఇచ్చినటువంటి ప్రవచనానికి అనువాదం. Recently, waiting to board a plane, I heard some businessmen enthusiastically discussing something. I didn't exactly listen to what they were saying, probably all their business plans. I wanted to scream at them, it's all temporary. What is the meaning of all your plans? Develop the business, this. ఈ మధ్య ఎక్కడో ఒక విమానాశ్రయానికి వెళ్ళి విమాన ప్రయాణం చేసే క్రమంలో నా పక్కనే ఉన్నటువంటి ఇద్దరు వ్యాపారవేత్తలు వాళ్ళు తమ వ్యాపారం గురించి చర్చించుకుంటూ ఉన్నారు. అంటే ఏ విధమైనటువంటి ప్రణాళికలు వేయాలి, ఆ ప్రణాళికలను ఏ విధంగా ఆచరణలో పెట్టాలి, వీటి గురించి చర్చించుకుంటూ ఉన్నారు. అంటే వాళ్ళు ఎంత గట్టిగా వాళ్ళు చర్చించుకుంటూ ఉన్నారంటే నాకు అనిపించింది గట్టిగా అరుద్దామని. ఏమిటి మీ ప్రణాళికలన్నీ, ఇదంతా కూడా తాత్కాలికమైనటువంటి జీవితంలో ఎంతవరకు మీరు ప్రణాళికలు వేసుకుంటారని అందామని అనిపించింది నాకు. Whatever they're talking about, in a few days it'll all be gone. Your business will be gone, your body will be gone, your money will be gone. కాబట్టి నాకు అనిపించింది చెప్పాలని, ఎందుకు మీ ప్రణాళికల వల్ల ఏమిటి ప్రయోజనం? ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటివి. కొన్ని రోజుల్లో మీ వ్యాపారాలు పోతాయి, మీ శరీరాలు పోతాయి, మీ ధనం పోతుంది, మీ ఆస్తిపాస్తులు పోతాయి, అన్నీ పోతాయి. According to the law of karma, because you wasted your human life, you're likely to get a body of a dog or a cat. కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి మీరు మీ విలువైనటువంటి మానవ జీవితాన్ని వృధా చేసుకున్నారు కాబట్టి తర్వాత మీకు ఒక పిల్లిగాను, ఒక కుక్కగాను, ఒక పందిగాను జన్మ స్వీకరించాల్సి వస్తుంది బలవంతంగా, ప్రకృతి నియమాల కారణంగా. Newlyweds come asking for blessings. It's కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు వచ్చి ఆశీర్వాదాల కోసం అడుగుతుంటారు. all temporary. Happy life, you're thinking I'm going to have a. కానీ ఇదంతా కూడా తాత్కాలికమైనటువంటిది. మీరు అనుకుంటున్నారు కొత్తగా పెళ్ళయింది, నేను చాలా ఆనందప్రదమైన జీవితాన్ని గడపవచ్చు అని. Beautiful life, we're married now, but it's all చాలా అందమైనటువంటి జీవితం, మనకి కొత్తగా పెళ్ళయింది. all temporary. ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటివి. Baby is born, everyone's goo goo gaga. The baby, a little baby, is petting the baby. పెళ్ళైన తర్వాత కొన్నాళ్ళకి పిల్లలు పుడతారు. పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల్ని ఆడిస్తుంటారు, చీచి చూచు అని అది ఇది ఆడిస్తూ ఉంటారు. Who knows what monster kind of person. కానీ మీరు అంత ముద్దుగా గారాబంగా ఆడించినటువంటి ఆ పిల్లవాడు, వాడు పెద్దవైన తర్వాత వాడు ఏ దెయ్యం అవుతాడో లేకపోతే గొప్ప అసురుడు అవుతాడో ఎవరికి తెలుసు. Maybe whatever it is, it's all temporary. Whatever's in the news, it's all temporary. కాబట్టి ఏదైతే వార్తలలో కనిపించేవైతే ఏవైతే విషయాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా తాత్కాలికమైనటువంటిది. You hear so much bad news apart from what's in the national and international news. I get to hear someone's wife left them or their husband left them. సాధారణంగా అందరికీ కూడా జాతీయ అంతర్జాతీయ వార్తలు వినవస్తూ ఉంటాయి. కానీ నాకు వాటికి అదనంగా ఎవరో భార్య భర్తని విడిచిపెట్టి వెళ్ళిపోయిందట, లేకపోతే భార్యని భర్త విడిచిపెట్టి వెళ్ళిపోయాడట, ఇలాంటి వార్తలు కూడా నాకు వినవస్తుంటాయి. Baby died. లేదా వాళ్ళ శిశువు చనిపోయిందని, grief, ఎంతో దుఃఖం కలుగుతుందని, had a terrible accident or maybe you won first prize, you got లేదా చాలా తీవ్రమైనటువంటి ప్రమాదం జరిగిందని ఒకరు, లేకపోతే ఎవరికో ఎందులోనో మొదటి బహుమతి వచ్చిందని కొందరు, scholarship, whatever it is, లేకపోతే ఎవరికో స్కాలర్షిప్ వచ్చిందని ఒకళ్ళు. It's all temporary. Nothing ఏమైనప్పటికీ ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటివి. in this world will remain. Understand this. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏది కూడా అది మిగలదు. కాబట్టి మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. See with the eye of eternity. All మనం శాశ్వతత్వపు నేత్రాలతో చూడాలి. All things must pass. ఉన్నటువంటివన్నీ కూడా గడిచిపోవాల్సిందే కాలక్రమంలో.
Things might seem to be going great for you, but it's కొన్నిసార్లు అనిపించవచ్చు మీ విషయంలో అన్నీ కూడా చాలా చక్కగా జరుగుతున్నాయి, all temporary. కానీ ఇదంతా కూడా తాత్కాలికం. If you're enjoying pleasure now, it will turn to pain. ఇప్పుడు మీరు ఆనందాన్ని అనుభవిస్తుండొచ్చు, అది చాలా త్వరలోనే అది బాధగా మారిపోతుంది For sure. ఖచ్చితంగా. Or if you're suffering pain, which seems to be much more common, లేదా సర్వసాధారణంగా అందరూ ఎదుర్కొనే విధంగా మీకు గనక బాధ కలుగుతూ ఉంటే, that also you don't have to make such a big thing out of it మీరు దాని గురించి ఏదో పెద్ద అరిచి పెట్టాల్సినటువంటి అవసరం లేదు మీకు బాధగా ఉందని. because it will turn to pleasure. ఎందుకంటే అది కూడా ఆనందంగా మారుతుంది కొన్నాళ్ళకి. Things might be going terribly, మరి పరిస్థితులు చాలా దారుణంగా ఉండొచ్చు, but it's all temporary. కానీ అవన్నీ కూడా తాత్కాలికంగానే జరుగుతాయి. Eventually you'll come out of it and things will be better. క్రమక్రమంగా మనం ఆ దుఃఖం నుంచి బయటపడతాం, అన్నీ కూడా తనంతరదానిగా సర్దుకుంటాయి. Maybe in another life, but పరిస్థితులు మెరుగుపడతాయి, ఒక్కోసారి తర్వాత జీవితంలో మెరుగుపడే అవకాశం ఉంటుంది. whatever it is, it's all temporary. ఏమైనప్పటికీ ఏదైనా కావచ్చు, ఇవన్నీ కూడా తాత్కాలికం. Don't ascribe importance to anything in this world. కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దేనికి కూడా మనం ప్రాముఖ్యతను కట్టబెట్టకూడదు. At least anything which is rooted in this world. కనీసం ఏదైతే ఈ ప్రపంచంలో మూలాన్ని కలిగి ఉందో అలాంటి దేనికి కూడా మనం ప్రాముఖ్యతనివ్వకూడదు. Of course, there is the important thing, which is our spiritual existence. But అయితే ముఖ్యమైనటువంటిది ఒకటి ఉంది ఖచ్చితంగా, ఏమిటంటే మన యొక్క ఆధ్యాత్మిక అస్తిత్వం. everything in this world is temporary. The whole ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా తాత్కాలికమైనటువంటిది. universe is temporary. ఈ విశ్వం తాత్కాలికమైనది. There will come a time when the whole universe will burn up. That's what మరి ఈ విశ్వం అంతా కూడా ఖాళీ దగ్ధమైపోయేటువంటి రోజు ఒకటి వస్తుంటుంది. the scientists tell us, but whether or not the scientists tell us, the Shastra tells us. సైంటిస్టులు కూడా చెప్తారు ఈ విషయాన్ని, ఒకరోజు విశ్వం దగ్ధం అవుతుందని. వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మనకి శాస్త్రం చెప్తుంది అదే విషయాన్ని. So don't make such a big thing of birthdays, birthday parties. కాబట్టి చిన్న చిన్న విషయాలను పెద్ద పెద్దగా చేయొద్దు. ఏదో పుట్టినరోజు వేడుకలు, Or anything. దేనైనా సరే, దేని గురించి అయినా సరే. Of course, there are social obligations and you have to, go అయితే కొన్ని సామాజికమైనటువంటి బాధ్యతలు కొన్ని ఉంటాయి, along with it all, but you should know it's all temporary. అయితే మీరు సమాజంలో సభ్యులు కాబట్టి మీరు కూడా వాటితో పాటుగా ముందుకు సాగుతూ ఉండండి, కానీ ఇప్పుడు కూడా గుర్తుంచుకోండి ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి. Don't be devastated by anyone's death. Your ఎవరైనా మరణిస్తే దాని గురించి మీరు బాధపడిపోయి నాశనం కావద్దు, death is coming too. ఎందుకంటే మరణం మనకు కూడా వస్తుంది త్వరలోనే. It's inevitable మరణం అనేది తప్పించరనేది, because everything in this world is temporary. You ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రతిదీ కూడా తాత్కాలికమైనది. will also die మీరు కూడా మరణిస్తారు, sooner than you think. మనం అనుకున్న దానికంటే ఇంకా త్వరగానే మరణిస్తాం. Life is temporary, everything is temporary, but జీవితం తాత్కాలికమైనది, ప్రతిదీ కూడా తాత్కాలికమైనది. There is value in the human form of life. కానీ మానవ రూపంలోని జీవితంలో విలువ ఉంది. We go through so many different bodies, one after another, మనం ఎన్నో రకరకాల శరీరాల గుండా మనం ప్రయాణించాం, ఒకదాని తర్వాత ఒకటిగా. after another, one after another. In each life, we think it's so important. When ప్రతి జీవితంలో కూడా మనం మనకి ఏదైతే శరీరం లభించిందో అదే ముఖ్యమైనదని భావిస్తూ ఉండేవాళ్ళం. I'm a dog, I think it's important to chase the other dogs. మన కుక్క శరీరంలో ఉన్నప్పుడు మరొక కుక్కని వెంటపడడం, దాన్ని తరిమి కొట్టడం ముఖ్యమైనదిగా భావించాం. Or I think it's important to find some scraps of food. Talking about the street dogs here in India. కాబట్టి కుక్క జీవితంలో ఉన్నప్పుడు దొరికేటువంటి తిండి ముద్దల కోసం ఆలోచిస్తూ వాటి గురించి పోరాటం చేసి ఉన్నాం. ముఖ్యంగా నేను మాట్లాడేది భారతదేశంలోని వీధి కుక్కల గురించి. When I'm a snake, I'm looking out for some frog to eat or something. అలాగే నేను పాము శరీరంలో ఉన్నప్పుడు తినడం కోసం ఒక కప్ప కోసం వెతుకుతూ ఉండేవాడిని. Mouse to eat. Now we have the human form of life. ఇప్పుడు మనకి మానవ రూపంలోని జీవితం లభించింది.
What does Krishna tell us about the human form of life? He మరి కృష్ణుడు ఏం చెప్తున్నాడు మానవ రూపంలోని జీవితం గురించి? tells us, Labdva sudurlabam idang bahusambhavante manusham arthadham anityam api adhira turnam yatetana patedanu mritya yava nisriyasaya vishaya kalu sarvata syat, which means that now we are in the human form of life, which is అంటే very దాని అర్థం మనం ప్రస్తుతం మానవ రూపంలోని జీవితంలో ఉన్నాం. rarely attained because there మానవ రూపంలోని జీవితం అనేది చాలా అరుదుగా లభిస్తుంది. are 8,400,000 species of life. ఎందుకంటే 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి మొత్తం. We go through so many bodies. Eventually we come to human life in which మరి మానవ రూపంలోని దేహాన్ని పొందడానికి ముందుగా మనం అనేక రకాలైనటువంటి శరీరాల గుండా ప్రయాణించాం. we have sufficient intelligence to understand that we're not meant to go from one temporary body to another. We're supposed to కాబట్టి ఈ మానవ రూపంలోని జీవితంలో మనం అర్థం చేసుకోవాలి, మనం ఒక తాత్కాలిక శరీరం నుండి మనకు తాత్కాలిక శరీరానికి ప్రయాణం చేయడం కోసం కాదు ఉన్నది ఈ జీవితం. develop our spiritual intelligence. మనం మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి తెలివిని పెంచుకోవడం కోసం ఉంది ఈ యొక్క మానవ జీవితం. Understand that there is God. There is the Supreme Personality of Godhead, భగవంతుడు అనేవాడు ఉన్నాడు, పూర్ణ పురుషోత్తమ భగవానుడు అనేవాడు ఉన్నాడు. Krishna. We're meant to come out of all these temporary, illusory కాబట్టి కృష్ణుడు ఉన్నాడు, కాబట్టి మనం ఈ తాత్కాలికమైనటువంటి భ్రమపూరితమైనటువంటి మోహపూరితమైనటువంటి పరిస్థితులన్నిటి నుండి కూడా బయటికి రావాలి. meaningless attachments. ఈ అర్థం లేనటువంటి ఆసక్తుల నుండి బయటపడాలి. Develop our Krishna consciousness and go to Krishna. మన యొక్క కృష్ణ చైతన్యాన్ని పెంపొందించుకొని కృష్ణుని వద్దకు వెళ్ళాలి. So even though human life is temporary, Krishna కాబట్టి మానవ జీవితం అనేది తాత్కాలికమైనప్పటికీ కూడా tells us it's valuable. కృష్ణుడు చెబుతున్నాడు మనకి ఈ మానవ రూపంలోని జీవితం అరుదైనప్పటికీ, ఇది తాత్కాలికమైనప్పటికీ ఇది చాలా విలువైనటువంటిది. We're going to die soon. Krishna మనం త్వరలోనే మరణించబోతున్నాం. tells us. So కృష్ణుడు Krishna చెబుతున్నాడు మనకి. tells us, do it soon. కాబట్టి కృష్ణుడు అంటున్నాడు త్వరగా కానివ్వండి పని. Do it soon. What is that? Do whatever we have to do. So మరి త్వరగా కానివ్వండి అంటే ఏం చేయాలి? మనం ఏదైతే చేయాల్సి ఉందో దానిని మనం త్వరగా నెరవేర్చాలి. we won't get born again. అంటే ఏ విధంగా మనం చేయాలంటే మళ్ళీ మనం పుట్టకుండా ఉండే విధంగా మనం వ్యవహరించాలి. Anyone who's intelligent should do this. Krishna కాబట్టి తెలివైన వాళ్ళు ఎవరైనా సరే ఈ పని చేయాలి. says, understanding that sense gratification, enjoyment of this world or attempts to enjoy this world through eating, sleeping, touching, tasting, smelling, sex and so many different things, you get that in every life. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, ఈ చూడడం లేదా వాసన చూడడం లేకపోతే రుచి చూడడం లేకపోతే ముట్టుకోవడం అంటే ఈ యొక్క మైథున సుఖం, ఇవన్నీ కూడా ప్రతి శరీరంలోనూ మనం అనుభవించాం. ఇవి ప్రతి శరీరంలోని ప్రతి జీవితంలోనూ మనకు లభిస్తున్నాయి ఇవన్నీ కూడా. Animal enjoys sex also. ఎందుకంటే జంతువులు కూడా మైథునాన్ని భోగిస్తాయి. Pig enjoys sex. పంది కూడా మైథునాన్ని భోగిస్తుంది. The snake, every living being has పాములు కూడా మైథునం చేస్తాయి, అవి కూడా భోగిస్తాయి. some enjoyment. ఎందుకంటే ప్రతి జీవరాశికి కూడా ఏదో ఒక విధమైన ఇంద్రియ భోగం అనేది ఉంది. But it all turns to suffering. కానీ ఇవంతా కూడా అంతిమంగా దుఃఖానికే దారితీస్తాయి. Therefore, we find elsewhere in Srimad Bhagavatam it is అందుచేతనే మనకి శ్రీమద్ భాగవతంలో ఒక చోట చెప్పబడింది. stated, Kaumara acharet pragyo dharman bhagavataneha durlabhang manusham janma tadapya dhruvam artadam. From the very beginning of life, if we are actually intelligent, మనం జీవిత ఆరంభం నుండి మనం నిజంగా తెలివైన వాళ్ళమైతే, even from childhood, మన బాల్యం నుండి కూడా we should start to cultivate Bhagavad Dharma. మనం భాగవత ధర్మాన్ని పెంపొందించుకోవాలి. Understanding, I am an eternal spiritual being. నేను ఒక నిత్యమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విస్ఫులింగాన్ని, నేను ఒక జీవిని అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. belong to this temporary material world. నేను ఈ తాత్కాలిక భౌతిక ప్రపంచానికి చెందిన వాడిని కాదు అని తెలుసుకోవాలి. My existence in this material world, one after another,
మరి ఈ భౌతిక ప్రపంచంలో నా యొక్క అస్తిత్వం ఒకదాని తర్వాత ఒకటిగా, it's all meaningless. ఇదంతా కూడా అర్ధరహితమైనటువంటి. My real existence is in relation with Bhagavan, Krishna, మరి నా యొక్క అసలైనటువంటి అస్తిత్వం భగవంతునితో సంబంధాన్ని కలిగి ఉన్నటువంటిది. the Supreme Personality of Godhead. కృష్ణుడు పూర్ణ పురుషోత్తమ భగవానుడు, ఆయనతో మనకి ఉన్నది సంబంధం నిత్యమైనది. We should understand human life is rare. మనం అర్థం చేసుకోవాలి, మానవ జీవితం అనేది అరుదైనది. It won't last very long, ఇది దీర్ఘకాలం పాటు నిలిచి ఉండదు, but it is very valuable కానీ ఇది చాలా విలువైనటువంటిది. because we have the opportunity to develop this consciousness. అయితే మనకు మానవ జీవితంలో ఈ చైతన్యాన్ని పెంపొందించుకునేటువంటి అవకాశం కల్పించబడింది. Therefore, tyajya durjana sangsagam bhaja sadhu samagamam smaran nityam anityatvam kuru punya mahoratra. We should give up all bad association. కాబట్టి మనం అన్ని విధాలైనటువంటి చెడు సాంగత్యాన్ని త్యజించాలి, వదిలిపెట్టాలి. Give up the association of persons who are absorbed in this nonsense of trying to enjoy temporary meaningless things. కాబట్టి ఈ అర్థం లేనటువంటి తాత్కాలికమైన ఏవైతే పసలైనటువంటి విషయాలను భోగించడం అనే జీవితంలో కూరుకుపోయి ఉన్నటువంటి వాళ్ళ యొక్క సాంగత్యాన్ని మనం విడిచిపెట్టాలి. And associate with persons who are actually intelligent, whose ఎవరైతే నిజంగా తెలివైనటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క సాంగత్యాన్ని మనం స్వీకరించాలి. spiritual intelligence is awakened, who are not ఎవరి యొక్క ఆధ్యాత్మిక వివేకం అనేది మేల్కొల్పబడిందో వారి యొక్క సాంగత్యాన్ని మనం పొందాలి. rooting their hopes in this temporary material world. ఎవరైతే తమ యొక్క ఈ తాత్కాలికమైనటువంటి భౌతిక ప్రపంచంలో వేళ్ళూనుకుని లేరో, ఎవరి భావం అయితే వేళ్ళూనుకుని లేదో, ఎవరి ఆలోచనలు అయితే వేళ్ళూనుకుని ఉండవో, అలాంటి వారి యొక్క సాంగత్యాన్ని మనం పొందాలి. Then we should consider smaran nityam, always consider అప్పుడు మనం ఎల్లప్పుడూ కూడా స్మరిస్తూ ఉండాలి. everything here is temporary. ఇక్కడున్న ప్రతిదీ కూడా తాత్కాలికమైనదని స్మరించాలి ఎల్లప్పుడూ కూడా. And use our time day and night for performing pious activities, or మరి రాత్రింపగళ్ళు పుణ్యకార్యాలు చేయడానికి మన సమయాన్ని వెచ్చించాలి. activities which will help us మరి పుణ్యకార్యాలు అంటే ఏమిటి? ఏవైతే మనకు సహాయం చేస్తాయో, to come to our real need, మన నిజమైనటువంటి అవసరానికి చేర్చగలిగినటువంటి పనులు చేయాలి. our real spiritual understanding, మన నిజమైనటువంటి వాస్తవమైన ఆధ్యాత్మిక అవగాహనకు చేర్చే వాటి కోసం. with the understanding that everything in this world is temporary. Krishna మరి advises us in the beginning of his instruction in Bhagavad Gita కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్నటువంటిది అంతా కూడా తాత్కాలికమైనటువంటిది కాబట్టి కృష్ణుడు భగవద్గీత యొక్క ఆరంభంలో మనకు ఉపదేశిస్తున్నాడు. how to live in this world. ఏ విధంగా ఈ ప్రపంచంలో మనం జీవించాలి. Atra sparshastu kauntaya shitaushna sukha dukadaha agama payano nityas tangs titikshasva bharata. Krishna says that in this world కృష్ణుడు అంటున్నాడు, ఈ లోకంలో there are always some things that we like and some things we don't like. ఎల్లప్పుడూ కూడా ఈ ప్రపంచంలో మనకు నచ్చేవి, మనకు నచ్చనివి అనేవి ఎల్లప్పుడూ ఉంటాయి. Sometimes we suffer from heat, sometimes we suffer from కొన్నిసార్లు మనం వేడి వలన దుఃఖాన్ని అనుభవిస్తాం, కొన్నిసార్లు చల్లదనం వల్ల దుఃఖాన్ని అనుభవిస్తాం. cold. But Krishna says we should know that all these things come and go. కృష్ణుడు అంటున్నాడు, ఇవన్నీ కూడా వచ్చిపోతూ ఉంటాయి. చల్లదనం, వేడి ఇవన్నీ కూడా Come and go. వస్తుంటాయి పోతుంటాయి. Don't be disturbed by the ever-changing situations in this material world, knowing that కాబట్టి ఈ భౌతిక ప్రపంచంలో ఎల్లప్పుడూ మారిపోతూ ఉండేటువంటి పరిస్థితుల గురించి నువ్వు దుఃఖించవద్దు. everything here is temporary. Simply ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతిదీ కూడా తాత్కాలికమైనది. tolerate. మనం దాన్ని సహించడం నేర్చుకోవాలి. Don't get involved. Tolerate all the different disturbances of this world. Don't get కాబట్టి ఈ ప్రపంచానికి చెందినటువంటి వివిధ రకాల అలజడులన్నిటినీ కూడా మనం సహించడం మనం నేర్చుకోవాలి. overly involved in it. అంతేగాని వాటిలో మనం మరీ ఎక్కువగా అందులో మునిగిపోకూడదు.
cultivate our spiritual consciousness, ఎందుకంటే మనం మన యొక్క ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించుకోవాలి కాబట్టి, Krishna కృష్ణ consciousness, చైతన్యాన్ని by understanding Bhagavad Gita as it is, మరి భగవద్గీత యథాతథాన్ని అర్థం చేసుకోవడం ద్వారా, chanting Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, ఈ and విధంగా హరే కృష్ణ మంత్రాన్ని జపించడం ద్వారా, utilizing this temporary human life మరి ఈ తాత్కాలికమైనటువంటి మానవ జీవితాన్ని to fully absorb our consciousness in Krishna, పూర్తిగా మన చైతన్యాన్ని కృష్ణుని యందు నిమగ్నం చేయడానికి మనం ఉపయోగించాలి. as a result of which Krishna tells us in Bhagavad Gita, తత్ఫలితంగా కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలో, Antakale chamameva smaran mukva kalevaram yaprayati samadbhavam ఈ విధంగా చేస్తూ ఉంటే ఏమవుతుందో కృష్ణుడు చెప్తున్నాడు ఈ శ్లోకంలో. yati nasyatra samshayaha. Krishna tells us there is going to be a time when this temporary life comes to an end. At కాబట్టి ఈ తాత్కాలికమైనటువంటి జీవితం ముగిసిపోయే ఒక సమయం వస్తుంది. that time, at the end of life, అంటే జీవిత చరమాంకంలో, ఆ సమయంలో if we can think of Krishna మనం కృష్ణుని గురించి ఆలోచించగలిగితే, కృష్ణుని స్మరించగలిగితే, only, కేవలం కృష్ణుని మాత్రమే, కృష్ణుని గురించి మాత్రమే మనం ఆలోచించగలిగితే, concentrate fully on Krishna, కృష్ణునిపై పూర్తిగా మన దృష్టిని కేంద్రీకరించగలిగితే, then we leave this body and we go to Krishna. అప్పుడు మనం ఈ శరీరాన్ని వదిలిపెట్టి కృష్ణుని దగ్గరికి వెళ్తాం. There's no doubt about this. ఇందులో Krishna ఎలాంటి సందేహం లేదు. tells us. So కృష్ణుడు we should చెప్తున్నాడు దీని గురించి. prepare ourselves in this life. We don't have కాబట్టి మనం ఇదే జీవితంలో మనల్ని మనం సంసిద్ధం చేసుకోవాలి. much time. Prepare ourselves now to go to Krishna. కాబట్టి మనకి ఎంత సమయం ఉందో తెలియదు, కాబట్టి ఇప్పుడు మనకి సమయం ఉంది, కాబట్టి మనం కృష్ణుడి దగ్గర చేరుకోవడానికి సంసిద్ధం చేసుకోవాలి మనల్ని మనం. Hare Krishna. హరే కృష్ణ. Vanchakalpatarubhyascha kripa sindhubhya eva cha patitanam pavanebhyo vaishnavebhyo namo namaha.